సమ్మర్‌లో ఒకసారి ట్రై చేస్తే ఇయర్ మొత్తం మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది సింపుల్ ఆవకాయ కాదు, పెసరావకాయ. హలో పీపుల్. సో, ఈరోజు పెసరావకాయ ఎలా పెట్టేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ పెసర్లు, ఒక 2 కప్ మ్యాంగో పీసెస్‌ని తీసుకొని, ఈ పెసర్లని మనం డ్రై రోస్ట్‌గా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా వేయించేసుకున్నాక దీన్ని మంచిగా పౌడర్‌లాగా చేసేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. కొంచెం బరుసుగానే ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ కారము, ఒక హాఫ్ కప్ ఏమో పెసర పొడి కూడా వేసేసుకోవాలి. అంతే ఒక పావు కప్ ఉప్పు. ఇప్పటికైతే నేను పావు కప్ చెప్పాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ తర్వాత ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్స్ అన్నీ డ్రైగా ఉన్నప్పుడే ఇలా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా ఇలా చేసుకుంటూ మిక్స్ చేయాలి. పౌడర్‌లకు కూడా పట్టాలి కాబట్టి ఇలా మెత్తగా చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసేసుకోవాలి, టేస్ట్‌కి బావుంటుంది. అండ్ అంతే, మనం కట్ చేసి పెట్టుకున్న 2 కప్స్ ఈ మామిడికాయ ముక్కలు. నేను ఏ కప్‌లో అయితే మామిడికాయ ముక్కలు మెజర్ చేశానో అదే మెజర్‌మెంట్‌తోనే మీరు స్పైసెస్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కింద నుంచి మొత్తం స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టాలన్నమాట. ఇంకొక హాఫ్ కప్ మనం పల్లి నూనె వేసేసుకోవాలి. నేనైతే వేడి నూనె వేసుకోవట్లేదు, పచ్చి నూనెనే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీరు వేడి చేసి కూడా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఒక 3 డేస్ సైడ్‌కి పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ తర్వాత ముక్కలకి ఆ మసాలాలన్నీ పట్టుకొని పెసరపప్పులో క్రంచీనెస్, మ్యాంగోలో పులుపు కలిసి చాలా బాగుంది ఈ కాంబో అయితే. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెసరావకాయ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.